హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ మన టిఫిన్ వచ్చేసి దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వేయించుకోవాలి, అలాగే కళాయి పెట్టుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చి వేయించుకోవాలి. కొంచెం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక ప్లేట్ వేసుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. టమాటాలు ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం అంతా చింతపండు వేసుకోవాలి. టమాటా చట్నీ బాగా టేస్ట్ రావాలంటే మెయిన్గా కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, చాలా తక్కువగా మెంతులు ఎందుకంటే చేదు ఉంటాయి కదా, అందుకే కొన్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా ముక్కల్ని చల్లార్చుకుందాం. వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, మెంతులు మిక్సీకి పట్టుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చిని ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉడికించుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 వెల్లిపాయలు వేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. ముందుగా కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం 4 వెల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పోపుని చట్నీలో వేసుకోవాలి. ఏ టిఫిన్స్లోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.